బ్యాక్ టు లైవ్ షో. రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నగరంలో చూస్తే మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ఉన్న పరిస్థితి నుంచి ఇంకా బయటపడలేదు నగరం. మళ్ళీ నిన్న రాత్రి నుంచి కూడా వర్షం కురుస్తోంది. అంతా భారీ స్థాయిలో కాకపోయినా కంటిన్యూస్ గా వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికీ కొన్ని కాలనీలు నీళ్లలోనే మునిగిపోనున్నాయి. అలాగే మంత్రి, డిప్యూటీ సీఎం, ఇతర అధికారులంతా కూడా పర్యవేక్షణలో మునిగిపోయారు, సమీక్షలు చేస్తున్నారు, పర్యటనలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా ముఖ్యమంత్రి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అయితే నగరానికి అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అనే దాని మీద కూడా ఇటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి ప్రభుత్వం మీద. ప్రభుత్వం వైపు నుంచి కూడా సమాధానం వస్తుంది. విమర్శలు పక్కన పెడితే ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది, ఇందులోంచి బయటపడాలంటే ఏం చేయాలి, దాని గురించి ముఖ్యంగా ఆలోచించాలి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది. మనం చూసాం గుంటూరు, పల్నాడంతా పూర్తిగా చెరువులు తెగిపోయిన పరిస్థితి, రోడ్లు తెగిపోయిన పరిస్థితి, మొత్తం వాహనాలు కూడా రాకపోకలు స్తంభించిన పరిస్థితి చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ దీని మీద మనం చర్చించుకుందాం. మనతో పాటు లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు కరుమూరి నాగేశ్వరరావు గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కర్నాటి ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి, మన్నే గోవర్ధన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ ముఖ్య నేత, కొద్దిసేపట్లో టీడీపీ నుంచి కూడా జాయిన్ అవుతారు. నాగేశ్వరరావు గారు, ఒకటి రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు, దానికన్నా మించి హైదరాబాద్ నగరంలో గత వారం రోజులుగా మనం చూస్తున్న పరిస్థితికి సరే ప్రకృతిని మనం కంట్రోల్ చేయలేం, కానీ మన చేతుల్లో ఉన్న మేరకు చేయాల్సిన అవసరం అనుకుంది. అసలు ముందు నగరం ఈ పరిస్థితిలో ఎంత దారుణంగా బాధపడడానికి కారణం ఏంటని మీకు అనిపిస్తుంది? ఇది శరవేగంగా ఈ హైదరాబాద్ చుట్టుపక్కలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ దాంట్లో భాగంగా కంప్లీట్ చెరువులను కూడా ఆక్యుపై చేసేసి చెరువులన్నిటిలోనూ ఇప్పుడు మునిగిపోయిన కాలనీలు, ఆ నిజాంపేట అవన్నీ ఉన్నాయంటే కంప్లీట్ చెరువులు అయ్యి ఆ చెరువుల్లోనే ఇళ్లు కట్టేసి అపార్ట్మెంట్స్ కట్టేసి అన్ని చేసేసి అలా ఉండి తర్వాత ఈ డ్రైనేజీ వ్యవస్థ కూడా ఎప్పుడో ఆ నవాబుల కాలం నాటితే ఈ సిటీలో కూడా ఉండిపోతాం. ఇది ఒక అస్తవ్యస్తంగా ఆధునీకరణ అవ్వలేదు. ఎక్కడ కాలనీ ఎక్కడ డెవలప్ అవుతే అక్కడ డ్రైనేజ్ చేసుకుంటాం. ఒకదానికి కనెక్షన్ సెటప్ లేకపోవటం, ఇవన్నీ కూడా ఇదవటం వల్ల మొత్తం దీన్ని ఒక ఇది లేకుండా పోయింది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ యాక్చువల్గా ఇంత పెద్ద వర్షాలు ఎప్పుడు చాలా నేను ఎప్పుడు 80 నుంచి తెలిసి నాకు, కానీ ఇలాంటి ఒకసారి భారీగా కురిసింది కానీ అంత వెంటనే తేలిపోవడం జరిగింది. కానీ ఇది బాగా పెద్ద ఎత్తున ఎంత ఇదిగా వచ్చింది ఇదే ఫస్ట్ టైం. కంప్లీట్ మరి సిటీ సరౌండింగ్ చెరువులన్నింటిలో కూడా కాలనీలు అవ్వకపోవటం, అవన్నీ కూడా జలదిగ్బంధులు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు ఏది కాకతీయ ఇది ఏది మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అనేది కాకుండా ఇప్పుడు మున్సిపాలిటీ మిషన్ డ్రైనేజీ, మిషన్ మున్సిపాలిటీ అని తీసుకుని దీన్ని ప్రక్షాళన చేయకపోతే ఇది రాబోయే కాలంలో చాలా పెద్ద ఎత్తున మరణాలు అన్ని జరిగే అవకాశం ఉంటది. కాబట్టి ఇవన్నీ ఆయన అక్కడ ఉండి చెప్తున్నారు పాపం ఢిల్లీ నుంచి, ఎవరు చనిపోకుండా చూడండి అంటే అది ఒక మొత్తం ప్రక్షాళన చేస్తేనే కానీ అది ఫ్యూచర్ లో కూడా వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున తీసుకోవాల్సిన అవసరం ఉందండి. నగరంలో ఎమ్మెల్యేతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాధవరం కృష్ణారావు గారు, కుకట్పల్లి ఎమ్మెల్యే, మనతో మాట్లాడిన సిద్ధంగా. నమస్తే కృష్ణారావు గారు. తిరుగుతున్నాం సార్. వర్షం ఏమి రావడం హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఒక కొత్త పురుగు దాంట్లోనే 26 సెంటీమీటర్ల వర్షం పడడం వల్ల ఆ నాలలన్నీ మొత్తం పొంగిపోతా ఉన్నాయి. నేను ఒకటే అన్ని రాజకీయ పార్టీలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కష్టం వచ్చినప్పుడు ఆదుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఇది విమర్శది కాదు. ఇది ఖచ్చితంగా హైదరాబాద్ నగరాన్ని అనుకున్న దానికన్నా రెట్టింపులుగా డెవలప్ చేయాలంటే ఆలోచన చేస్తా ఉన్నాం, ప్రణాళిక తయారు చేస్తా ఉన్నాం. కొంతమంది నాళలు ఆక్రమించడం, కొన్ని చెర్లు ఆక్రమించడం, ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇయ్యాల నిన్న మొన్న జరిగినాయి కాదు, ఎన్నో జరిగినాయి. అన్ని పార్టీలు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు ఎంకరేజ్ చేశాయి. ఇప్పుడు ఒక పెద్ద వర్షం రావడానికి ఇబ్బంది జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ ప్రజలు కాపాడుకున్నటువంటి ఆలోచనలో మేము ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే అందరికి నిర్ణయం ఎంటీవీ ద్వారా కార్పొరేటర్ల గారు పట్టిస్తుంటారంటే కూడా అందరు కూడా రాత్రి కేటీఆర్ గారు 11 గంటల ప్రెస్ పెట్టి కూడా అందరికి ఆదేశించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు కూడా ఎట్టి పరిస్థితులు తిరుగుతాం, ప్రజలకు ఇబ్బంది జరగకుండా చేస్తాం. దయచేసి ఇప్పుడున్నటువంటి ప్రజలు కూడా సమయం పాటించి రోడ్ల మీద రాకుండా, ఎందుకంటే వర్షం వస్తుంది, జామ్ అయిపోతా ఉంది ఎక్కడెక్కడ, ప్రజలు అర్థం చేసుకుని సహకరించమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అన్ని పార్టీ నాయకులకు రాజకీయాలను పక్క పెట్టి ప్రజలకు సేవ చేసే విధంగా అడ్వైజ్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. కృష్ణారావు గారు, ఇప్పుడు మీరు అంటున్నారు నిన్న అంటే మంత్రి గారు లేకపోతే మిగతా అధికారులు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత కార్పొరేటర్లు బయటకు వస్తున్నారా? మనం మంగళవారం
అంతా వాన కురిసిన తర్వాత మనం లైవ్లు తీసుకుంటున్నప్పుడు ప్రజలందరూ ఒకటే గొడవ, గందరగోళం, అధికారులు రావట్లేదు, కనీసం మేము గెలిపించిన కార్పొరేట్లు కనిపించట్లేదు, గ్రేటర్ ఎలక్షన్స్ తర్వాత 100 రోజుల్లో నగరాన్ని అద్దంలా చేస్తా ఉన్నారు, వీళ్ళంతా ఏమైపోయారని ప్రశ్నించిన సందర్భం మీరు కూడా చూసే ఉంటారు. కుక్కడపల్లిలో నేను 3 hours ఉండి డిపో ముందు నేనే చేయలేదు సార్ కార్పొరేటర్లు పెట్టి. కొంతమంది కూడా రాలేనటువంటి ప్రెస్ రాకపోవచ్చు కానీ కార్పొరేటర్లు కొంతమంది ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, కొంతమంది రాలేరు. అందుకు నేను సీరియస్ తీసుకున్నాం, ప్రజల పక్షాన నిలబడే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను 3 గంటలు కనీసం మీరు కావాలంటే రిజల్ట్స్ ఎన్టీవీ తీసుకెళ్ళి మీరు వెళ్ళలేదు అనట్లేదు, వెళ్ళారు, కొంతమంది ఖచ్చితంగా వెళ్ళారు. నిన్న సున్నం చెరువు అన్ను తిరిగాం సార్. సున్నం చెరువులో కూడా ఒక పెద్ద కబ్జా పెట్టడం వల్ల అదొక మెయిన్ ఐడెంటిటీకి వచ్చేటటువంటిది నా కాన్షియస్ వస్తుంది. సున్నం చెరువుని ఆడ పెద్ద కబ్జా పెట్టారు. ఇవాళ 10 o'clock అది కూడా మొత్తం డిమాలిష్ చేయమని చెప్పాం. ఏవి వాటర్ రావడం వల్ల ఇబ్బంది జరుగుతుంది తప్ప డ్రైనేజ్ వ్యవస్థను మార్చవలసిన అవసరం ఉంది సార్. ఇది ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు డ్రైనేజ్ వ్యవస్థను కూడా నాళాలను కంపల్సరీ చేయాలి. దానికి 11,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి సిస్టమ్ తయారు చేశారు అధికారులు. దానికి ఖచ్చితంగా మీరు 1 year నుండి సార్ ఎట్టి రోజులు చేసే ప్రయత్నం చేస్తాం. అన్రిపేట్ చేసే సహకరించమని అడుగుతా ఉన్నాం. సమయంలో మనం విమర్శిస్తూ కాదు, అడ్వైజ్ ఇవ్వండి, దాని సిస్టమ్ స్వీకరిస్తాం. ఒక బ్రదర్ మేము మాత్రం విమర్శించలేదు, మేము జరిగింది చెప్పాం. మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఒక నిమిషం బ్రదర్, ఒక నిమిషం. ఎవరైనా సరే మేము చెప్పేది ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులు కూడా అప్పుడు ఆక్యుపై చేసుకుని మొత్తం కాలనీలు కడితే అవన్నీ జలమయం అయిపోయినాయి. ఇప్పుడు ఇది మీరు మిషన్ కాకతీయ కన్నా మిషన్ మున్సిపాలిటీ, మిషన్ డ్రైనేజీ అని చెప్పి యుద్ధ ప్రాతిపదిక మీద మొత్తం ప్రణాళిక ప్రకారంగా ఇది అతి తొందరగా అతి ముందుగా చేయవలసిన పని. ఎందుకంటే ఇది ప్రపంచ దేశాల నుంచి అందరూ కూడా ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఎన్నో రకాల బిజినెస్లు అన్ని వస్తున్నాయి. మీ కేటీఆర్ కూడా ఏదో తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ముందుగా మీరు యుద్ధ ప్రాతిపదిక మీద నెక్స్ట్ టేకప్ చేసి దీన్ని ఒక మీరేదో అర్థంలా చేస్తానన్నారు. ముఖ్యంగా కృష్ణారావు గారు మీకు చూస్తూనే ఉంటారు, ప్రజలు లోపల వాళ్ళు బయటకు రాలేని పరిస్థితి, బయట వాళ్ళు లోపలికి వెళ్ళలేని పరిస్థితి. కొన్ని అపార్ట్మెంట్లు కొన్ని ఏరియాలు చూస్తే కుకట్పల్లి, నిజాంపేట, హైదర్నగర్ ఈ ప్రాంతాల్లో. నిజాంపేటకి వెళ్ళాను సార్ నిన్న నేను కూడా వెళ్ళాను నిజాంపేటకు. మా మంత్రి గారు వచ్చినప్పుడు నేను ముందు ఒక 1 hour ముందు వెళ్ళాను. అక్కడ నిజంగా చెప్పాలంటే అక్కడ జిహెచ్ఎంసీ పర్మిషన్ కాదు సార్, అది పంచాయతీ. అది ఒక్కరొకరు 7 crores 8 crores వేసారు సార్. దాని కింద ఎక్కడైతే డ్రైనేజ్, ఎక్కడైతే నాలాలు ఉన్న దగ్గరలో పట్టుకున్నటువంటి కూడా ఆక్రమించారు సార్. సెల్లార్లలో వచ్చిన నీళ్ళు వస్తే సెల్లార్లు లేదంటేనేమో నీళ్ళు లేవు సార్. నేను పర్సనల్ చూశాను. అది ఏవి వాటర్ రావడం జరిగింది సార్. దాని వల్లనే బెగపెట్టి కూడా జరిగింది సార్. నేను ఇప్పుడు మీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే కేటీఆర్ గారు చాలా సీరియస్ గా తీసుకున్నాడు. దీనికి ఎన్ని కోట్ల రూపాయలైనా హైదరాబాద్ నగరం జాతీయ ప్రయత్నం చేస్తాం సార్. ఈ వర్షం నిన్న చూస్తున్నా భయంకర వర్షం వస్తుంది, ఒకసారి అంతా జరుగుతూ ఉంది. హైదరాబాద్ నగరాన్ని ఖచ్చితంగా ఆక్రమాలు ఎవరిచ్చినా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఇష్టపరంగా ఎంత బ్రదర్ ఒకటి మీరు ఇందాక నిజాంపేటలో కొంచెం మంది పంచాయతీలో ఉంది, కొంతమంది మున్సిపాలిటీలో ఉందన్నారు చూసారు. ఆ పంచాయతీ వాళ్ళు వాళ్ళు పట్టించుకోవట్లేదు, అది మా పరిధిలో వీళ్ళు పట్టించుకుంటే కొన్ని చోట్ల రోడ్లు కూడా లేని దుస్థితి. డ్రైనేజీ పక్కన పెట్టండి, రోడ్లు కూడా లేని దుస్థితిలో అక్కడ ఎన్నో వందల అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళకి కనీస అవసరాలు కూడా తీర్చే రాజు లేదు. మీరు 2.5 సంవత్సరాలు అయింది మీ ప్రభుత్వం వచ్చి, అది చాలా పెద్ద ఎత్తున ముందు దృష్టి పెట్టాలి దాని మీద అని చెప్పి మీకు తెలియజేస్తాను సార్. నేను నీకు ఒకటి చెప్తున్నా అంటే రోడ్లు డ్రైనేజ్ ఉన్నది సార్, పంచాయతీకి సంబంధించిన లైన్లు వేశారు తప్ప అదే సార్. సార్ వినండి సార్, చేసిందంతా ఈ 2 నెలలు జరిగినది కాదు సార్. అది పర్మిషన్ 2000 లో కట్టారు అన్ని బిల్డింగ్స్. 2000 నుంచి 2009 సంవత్సరాలు కట్టిన బిల్డింగ్ సార్. అది ఏమంటే దాంట్లో ప్రాబ్లం ఉంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేను స్వయంగా చూశాను. రాత్రి మా ఎమ్మెల్యే గారు అక్కడనే ఉన్నారు, కార్పొరేటర్లు మన సర్పంచులు అక్కడనే రాత్రి ఉన్నారు, ఎంఆర్ఓ అక్కడనే ఉన్నారు. ఏ ఇబ్బంది వచ్చినా కాపాడమని హాజరులేసి ఇచ్చాం. ఇవాళ అందరూ ఇన్వాల్వ్మెంట్ అవుతాం. కేటీఆర్ గారు రాత్రి 12 గంటలకు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఎన్ని కోట్లైనా సరే ప్రణాళిక అధికారులకు ఆదేశాలు ఇస్తారు, ఎట్టి పని చేస్తాం సార్. మీరు చూస్తారు కదా. ఒక నిమిషం కృష్ణారావు గారు, మీరు లైన్ లో ఉంటే కాసేపు బెటర్ మనకి షోలో. తర్వాత అరవింద్ గౌడ్ గారు జాయిన్ అయ్యారు, తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నేత. మీరేమంటారు అరవింద్ గారు? అంటే కొంత సమయం కావాల్సిన అవసరం ఉంది ఇలాంటి పరిస్థితి నుంచి బయటకు రావాలంటే. రాజకీయ విమర్శలు చేయడం సులువే కానీ వాస్తవ పరిస్థితి అంచనా వేయాలని ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే డెఫినెట్ గా ప్రకృతి వైపరీత్యాన్ని మనం ఎవరం ఆపలేము. కాకపోతే ఏంటంటే మనం తీసుకునేటువంటి మెజర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 3 రోజులు అయ్యింది, ప్రభుత్వం కొంచెం కదలిక ఇంకా ఫాస్ట్ కావాల్సిన అవసరం ఉండింది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో మొన్న ఎలక్షన్ జరగటం, కార్పొరేటర్స్ అందరు ఉండటం, ఎక్కడ వాళ్ళకి అక్కడ భరోసా ఇచ్చే కార్యక్రమం వాళ్ళకి అప్పచెప్పింటే ప్రభుత్వం ఒక అలర్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళ నాయకత్వమే కాబట్టి ఆ అలర్ట్నెస్ కానీ అది కొంచెము డిలే జరిగింది. అంటే ఇప్పుడు దీన్ని విమర్శకుగా తీసుకోకుండా ఇప్పటికైనా కానీ
150 మంది గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిలర్లను వాళ్ళను కాన్ఫిడెన్స్ లో తీసుకొని ఎక్కడో ఇప్పుడు 4 మంత్రులు 5 మంత్రులు విజిట్ చేయటం, మీరేదో విజువల్ చూపించటం, ఏదో ఫోటోలు రావటం కాదు. ఇక్కడ ఫస్ట్ ప్రాణ నష్టం, తర్వాత ఆస్తి నష్టాన్ని ఫస్ట్ ప్రాణ నష్టాన్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది, ఆస్తి నష్టాన్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది. తీసుకోవాల్సినటువంటి మెజర్స్ ఎక్కడికక్కడ ప్రభుత్వం కదిలి ఉన్నటువంటి 150 మంది కౌన్సిలర్ కాన్ఫరెన్స్ లో తీసుకొని వాళ్ళ ఏరియాలో సీరియస్ గా ఉన్నటువంటి వారిని నోటీస్ చేసి దానికి ఇమీడియట్ యాక్షన్స్ వాళ్ళకే అక్కడ అప్పచెప్పి ఆ అఫీషియల్స్ ని వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం ఇప్పుడు 5 4 వాళ్ళు ఒక విభాగాలుగా చేసుకొని ఎక్కడికక్కడ వాళ్ళు ఒక 4 యూనిట్లో 3 యూనిట్లు చేసుకొని ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ యూనిట్లు కూడా చేసుకుంటే కొంచెం ఆ విధంగా పోయి ఉంటే కొంచెం బెటర్గా అయ్యేది. సరే దీన్ని ఎవరం కూడా ఇచ్చేయలేము, కాకపోతే ఇప్పటికైనా కానీ దీన్ని సద్విమర్శగా కాకుండా ఒక ప్లానింగ్ ఇప్పుడు ప్రభుత్వం చెప్తే కేవలం ఈ 2 ఏళ్లలోనో 2.5 ఏళ్లలోనో మొత్తం పరిస్థితిని చేయలేరు. గతంలో కాంగ్రెస్ పరిపాలన కానీ అంతకుముందు తెలుగుదేశం పరిపాలన కానీ అప్పుడు చేసింది అంటే మనకు డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదని అందరికీ తెలుసు. తర్వాత నాలాలు ఆక్రమించడం, చెరువులను ఆక్రమించి వాళ్ళ అపార్ట్మెంట్లు కట్టడం, ఇది ప్రధానమైన సమస్య. ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో మొత్తం మార్చేస్తుంది, వాళ్ళకి ఏదో అద్భుతాలు చేస్తుంది అని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అది కరెక్ట్ కూడా కాదు. ఏ రాజకీయ పార్టీ ఎక్స్పెక్ట్ చేసినా విమర్శించినా అది కరెక్ట్ కాదు. ఇప్పుడున్నటువంటి మనం ఏంటంటే మనకు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంగా ఫస్ట్ మనము ఇది మహానగరం చేద్దాం అనుకుంటున్నాం. దానికి ఎంతవరకు అడుగులు పడ్డాయి? ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్స్ వస్తా ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ స్టేట్మెంట్స్ వస్తా ఉన్నాయి. లేకపోతే మీరు ఎంతవరకు అడుగులు వేశారు? దాన్ని అడుగులు వేయండి. మనకున్నటువంటి సోర్సు చాలా తక్కువ రాష్ట్రాలు. మీరు దేశంలోనే 2వ ధనిక రాష్ట్రంగా మనం ఉన్నామని ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పినటువంటివి. దాన్ని కరెక్ట్గా ఉండి ఫస్ట్ మీరు మహానగరాన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఉన్నటువంటి సమస్యను ఇప్పుడు ఇమీడియట్ అటెండ్ చేయండి, విభాగాలుగా మారి తర్వాత సీరియస్ గా ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకొని ఈ మహానగరంగా చేసే ప్రయత్నం ఫస్ట్ చేయాల్సిన అవసరం. సార్, ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం ఉంది. దురదృష్టవశాత్తు 7 మంది ఆంధ్రప్రదేశ్లో చనిపోయారు. తెలంగాణలో అదొక సిల్వర్ లైనింగ్, ఎవరు ప్రాణ నష్టం జరిగింది కాదు. దురదృష్టం ఏమిటంటే ఇది ఒక హైదరాబాదే కాదు, అన్ని పట్టణాల్లో, అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో లేదా మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఇంత స్థాయిలో వర్షం వస్తే పరిస్థితి చాలా దారుణం. పోయిన సంవత్సరం నెల్లూరులో జరిగింది, చాలా బీభత్సంగా జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారు 4 రోజులు నెల్లూరులో ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించడం జరిగింది. ఇవి ఈరోజు మనం ఒకరినొకరు ఆరోపించుకునే పరిస్థితి కాదు. ఎందుకు ఈ స్థితి వచ్చింది? ఇవి ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు బాధ్యత వహించాల్సి ఉంది. నేను ఎక్కడ చదివాను, ఒకప్పుడు హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల 300 కుంటలు చెరువులు ఉండేయని. అవన్నీ ఈ రోజు ఏమైపోయాయి? రాజకీయ నాయకుల ప్రోద్బలంతో కొంతమంది చెరువులు ఆక్రమించడం, ఇళ్లు కట్టడం, కొన్ని ఇళ్లకు అనుమతులు ఉండవు, కొన్నిటికి చల్లారికి అనుమతులు ఉండవు. ఈ రోజు ఈ సమస్య వచ్చేటప్పటికి అందరూ కూడా గందరగోళంగా అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడడం, రూలింగ్ పార్టీ ఇంకా ఇదిగా ఉండడం. నేనేమంటున్నా అంటే ఇప్పుడు వచ్చిన సమస్య వచ్చినప్పుడు స్పందించడం కాదు, ఇది శాశ్వత ప్రాతిపదికన ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. ప్రధానంగా సార్ ఈ వేగవంతమైన అర్బనైజేషన్, గ్రామాల నుంచి ఎందుకు గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు లేవు, బతకడానికి అవకాశం లేదని వచ్చి పట్టణాల మీద పడిపోతున్నారు. పట్టణాల మీద పడ్డవాళ్ళు ఏదో ఒక రాజకీయ పార్టీ నాయకుడిని ఆశ్రయిస్తారు. ఆ రాజకీయ పార్టీ నాయకుడు మీరు ఆ చెరువును ఆక్రమించండి, నేను చూసుకుంటాను, మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఇది ఒక కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, వైఎస్ఆర్సీపీ అందరూ దీనికి బాధ్యత వహించవలసి ఉంది. దిస్ ఈస్ ద హై టైం. మనం అందరం కూడా తీవ్రంగా ఆలోచించవలసి వస్తుంది. రెండోది ప్రధానంగా మనం వీ హ్యావ్ టు గో బ్యాక్ టు రూట్స్ అండి. మనం గతంలో చెట్లు నాటడం పవిత్రంగా భావించాం. ఈరోజు చెట్లు నాటుతున్నామా? ఈరోజు టైంలో ఇన్ టైంలో రావాల్సిన రెయిన్స్ అన్టైమ్లీ రెయిన్స్ వస్తున్నాయి. దీనికి కావాలి ఈ వాతావరణ కాలుష్యం ఏమిటి? ఈ వాతావరణ పరిస్థితులు మా విధంగా చక్కదిద్దుతాము. అడవులు వేగవంతంగా నాశనం అయిపోతున్నాయి. వేగవంతంగా అభివృద్ధి పేరుతోటి అడవుల్ని కొట్టేస్తున్నాం. ఇది ఒక్క చిన్న హైదరాబాద్ ఇష్యూ కాదు, ఇట్స్ ఎ లార్జర్ ఇష్యూ, చాలా పెద్ద సమస్య. ఈ సమస్యను అందరూ రాజకీయ పార్టీ నాయకులు ఆలోచించాలా.
ప్రధానంగా గ్రామాల మీద మౌలిక వసతులు కల్పించడం ద్వారా పట్టణాల మీద ఒత్తిడి తగ్గించడం ద్వారా మనం ఈ సమస్య నుంచి బయటపడ్డాం. రెండోది, వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వస్తారు, మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, గందరగోళం చేస్తారు. కానీ ముందుగా మనం ప్రోయాక్టివ్గా ఏం ఆలోచిస్తున్నాం, రాబోయే పరిస్థితులు మనకు ముందుగా అనుభవాలు గతంలో అనేక ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో చెరువులు ఆక్రమించిన ప్రజలు ఉన్నారు. వాళ్ళని ఏ విధంగా లోతట్టు ప్రాంతాల నుంచి మళ్ళీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఎట్లా, వాళ్ళకి ముందుగా హెచ్చరికలు జారీ చేయడం ఎట్లా, ఇవన్నీ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాల్సిన సమయం ఆసనమైందని నేను అనుకుంటున్నాను. గోవర్ధన్ గారు, 2 సవాళ్లు ఉన్నాయి ప్రభుత్వం ముందు. ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఆయన ఇప్పుడున్న పరిస్థితి పూర్తిగా సమూలంగా మార్పు చేయాలంటే దాదాపు 20,000 కోట్ల పైచిలుకు నిధులు అవసరం అవుతాయి. ఒకేసారి అవి సాధ్యం కాదు కాబట్టి దశల వారీగా చేస్తారు. ఈ లోపు ప్రజల నుంచి, నగర ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలను ఎదుర్కొంటూ మొత్తం ఈ కార్యక్రమాలను పునరుద్ధరించడం అనేది ఒక పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఈ టైం అయితే ప్రకృతి వైపరీత్యం వల్ల విమర్శలు చేసే టైమే కానే కాదు. దాని అన్ని ప్రతిపక్షాలు అనుకోండి, హ్యూమన్ గ్రౌండ్ మీద అందరం కూడా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడైతే వాటర్లో మునిగిపోయి ఉన్నారో, సెల్లర్ల వాటర్ వచ్చిందో వాళ్ళందరికీ సహాయం చేసే విధంగా ఉండాలి తప్ప ఈ టైంలో విమర్శలకు అసలు తావేయకూడదు. ముఖ్యంగా ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థని ఆ రోజు నిజాం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చేసిన డ్రైనేజ్ వ్యవస్థను ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అప్పటి ఉన్న పాపులేషన్ కి ఇప్పటి పాపులేషన్ 3 రెట్లు పెరిగింది. ఆ పాపులేషన్ ప్రకారం అంటే ఇప్పుడు ప్రభుత్వాలు విమర్శించడం కాదు, ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకుని డ్రైనేజ్ వ్యవస్థ మార్చుకుంటే కాదు అంటే చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు సంబంధించిన విమర్శించాలి, ఎప్పటికీ చర్యలు తీసుకుని దీన్ని రెగ్యులేషన్ చేసినా కూడా కొంత సమస్య ఉండేది కదా. డ్రైనేజ్ వ్యవస్థని మార్పు చేయగలిగి ఉంటే ఈ రోజు ఇంత దుస్థితికి రానే రాదు, వచ్చేది కూడా కానే కాదు. ఈ రోజు ఇప్పుడు సార్ గతం గురించి కాదు కానీ ఇప్పుడు మా ప్రభుత్వం, మా మంత్రి కేటీఆర్ గారు దీనికి మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత 100 రోజులు మంచి ప్రక్షాళన చేసి దీన్ని ఒక అంతర్జాతీయ స్థాయిగా విశ్వనగరం తీర్చిద్దామని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతుంది. దాని మీద అధికారుల నుంచి కావాల్సిన ప్రణాళికలు నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 20,000 కోట్లు, దాదాపు 11,000 కోట్ల రూపాయలు ఓన్లీ డ్రైనేజ్ వ్యవస్థకి అవసరం వస్తుంది, మిగతాది రోడ్లకు అవసరం వస్తుందని చెప్పేసి దాని మీద ఒక పక్కా ప్రణాళిక జరగడం జరుగుతుంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ వైపరీత్యం జరిగింది కాబట్టి దీంట్లో మనం ఎలా బయటపడాలని ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతుంది, అన్ని విధాలుగా సహాయ చర్యలు చేపడుతుంది. ప్రభుత్వం ఎక్కడ కూడా ఇప్పుడు అందరికీ భరోసా ఇస్తుంది. ఇక్కడ కార్పొరేటర్లు దాదాపు అందరికీ తిరగడం జరుగుతుంది, ప్రజలకు అందరూ భరోసా ఇవ్వడం జరుగుతుంది, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ జరుగుతుంది. ముఖ్యంగా మా మంత్రి గారు కేటీఆర్ గారు అర్ధరాత్రి వరకు కూడా పర్యవేక్షణ జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ నుంచి ఎప్పటివరకు సూచనలు చేస్తూనే ఉంటూ నేను సైన్యాన్ని కూడా రంగంలో దింపనుండి హైదరాబాద్ హైలైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ ఈ రోజు ఈ దుస్థితి కారణంగా మెయిన్ నాలాలు ఊడిపోవడం, నాలాలు కబ్జా చేయడం వల్లనే ఈ రోజు ఇంత దుస్థితి. ఇప్పుడు ఎక్కడ వర్షం అక్కడ పడంగానే వాటర్ నుంచి మూసీలో లేకపోతే నాలాలు పడిపోతే ఈ దుస్థితి రాదు. ముఖ్యంగా ఇప్పుడు అదేదన్నా చేద్దామనుకుంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ నాలాలు కబ్జా చేసిన వాళ్ళని ఏదైనా తీసేయడం ప్రయత్నం చేస్తే ఇమీడియట్లీ వేరే ప్రతిపక్షాలు చేసి అడ్డం పడి అట్టడి తీస్తారు, ప్రజలు ఇబ్బంది పెడతారు, ఎందుకు ఎక్కడ పోతారు ఎడబోతారు అని చెప్పేసి మనమే చెప్తుంటాం. ఇలాంటి మార్పు రావాలి, ప్రజలలో మార్పు రావాలి, పార్టీలలో మార్పు రావాలి. నిజంగా కూడా హైదరాబాద్ మంచిగా ఉండాలి, ప్రజలు సుఖశాంతులతో ఉండాలనుకుంటే కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నా కూడా అందరూ సహకరించాల్సిన బాధ్యత ప్రభుత్వం. రాజకీయ పార్టీ నాయకులు రావాలండి, రాజకీయ పార్టీ నాయకులు మార్పు రావాలి. ఇప్పుడు ఒకటి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తోన్న కార్యక్రమాన్ని అభినందిద్దాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ నుంచి వారు సమీక్ష నిర్వహించడం, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం ఒకటి, మంత్రులు, డిప్యూటీ సీఎంలు, అధికారులు తిరగడం ఒకటి. కానీ ప్రజల నుంచి వస్తున్న విమర్శలకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందా? వర్షాకాలం వస్తుంది, పరిస్థితి హైదరాబాద్ లో కొద్దిపాటి వర్షం పడితే ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే, చూస్తూనే ఉన్నాం. గ్రేటర్ ఎలక్షన్ అప్పుడు చేసిన ప్రామిస్ ని నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం పనిచేయలేదనేది ప్రధానమైన విమర్శ. రెండోది, విశ్వనగరం ఖచ్చితంగా జరగాల్సిందే, కానీ వర్షాలు పడినప్పుడు కనీసం మోకాళ్ళ లోతు ఇంట్లోకి నీళ్లు రాకుండా ముందు చూసుకోవాల్సిన బాధ్యత, గుంతల్లో ఎక్కడ పడి ప్రాణాలు పోగొట్టుకుంటామో అని భయపడాల్సిన పరిస్థితి లేకుండా చేయాల్సింది ప్రధాన కర్తవ్యం. ఇది విమర్శ కాదు, సూచనగా తీసుకుని ఏం చేయాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు, చెప్పండి. సార్ నేను ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ కు చెప్పడం జరిగింది సార్. నిన్నే ఈ ఏదైతే నాలాలు ఉన్నాయో 11,000 కోట్ల రూపాయలు మనం దాన్ని ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి మా దగ్గర బాలనగర్ నాలా ఉంది సార్, నేను మీ దృష్టి తీసుకొస్తున్నాను. నేను 5 crore రూపాయలు పెట్టి ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేసి నాలా శాంక్షన్ చేస్తాను. కొబ్బరికాయ కొట్టే 6 months అయింది. ఒక ఆక్రమించాడు ఒక అతను, దీక్ష తప్ప కాదని చెప్పి గవర్నమెంట్ ల్యాండ్ కట్టడని చెప్పి మేము వర్క్ స్టార్ట్ చేస్తే దాన్ని స్టే ఇచ్చింది కోర్టు సార్. అయితే ఈ కోర్టులు కూడా కొన్నిట్లలో మాకు స్టే చేయడం వల్ల కూడా ముందు జరగలేని పరిస్థితి వచ్చింది. లాయర్లు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే గవర్నమెంట్ ప్రజలు ఇబ్బంది జరుగుతున్నప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు స్టే తీసుకొస్తున్నారు సార్, అదొక మెయిన్ సార్. ఇవాళ వర్షం పడుతుంది, అరుణ్ కుమార్ గౌడ్ అన్న హైదరాబాద్ వాసి సార్, నేను కూడా హైదరాబాద్ ప్రాపర్ ముందు నుంచి కూడా. ఆ రోజున్న హైదరాబాద్ పాపులేషన్ ఈ రోజున్న పాపులేషన్ డైలీ ఒక 1 month కు 1000 ఇళ్ళు పెరిగిపోతున్నాయి సార్. దానికి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కూడా ఎట్లా ఇస్తుంటే ఇది కూడా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వల్ల తప్పే సార్. ఎందుకంటే పర్మిషన్ ఇచ్చినప్పుడు దానికి నాలా డ్రైనేజ్ ఉందా లేదా అనేటటువంటి చూడకుండా పర్మిషన్ ఇస్తా ఉన్నారు సార్. దీనివల్ల కూడా గవర్నమెంట్ తీసుకున్నది ఒకసారి తెలియజేస్తే. 11,000 రూపాయలు చిన్న బ్రేక్ తీసుకుందాం. కృష్ణారావు గారు, మీరు దయచేసి లైన్ లో ఉండండి. చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత
మాట్లాడదాం ఏం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనేది మాట్లాడదాం. లైవ్ షోలో చిన్న బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us. అంటే రెండు అంశాలు, ఉన్న పరిస్థితి అంచనా వేయడం, దాని నుంచి బయటపడడానికి నిపుణులతో కూర్చుని డిస్కస్ చేసి ఏం చేయాలి. నిపుణులు అసలు మొత్తం వాళ్ళంతా స్టడీ చేసి కొంత చెప్పారు. అంటే 200 అడుగుల మేర ఉండాల్సిన నాలాలు ఇప్పుడు 10 నుంచి 40 అడుగుల మేర కుదించిపోయాయి. మరి ఎక్కడ వెళ్తాయి నీళ్లు? అదే సిటీల్లోకి వచ్చేస్తున్నాయి. సో ఏం చేయాలి, ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు 11,000 కోట్లతోటి సిటీని ఈ నాలాల అభివృద్ధికే ఖర్చు పెడతామని అని అంటున్నారు. ఇంకొక 2,000-3,000 కోట్లు పెరిగినా కానీ ఇప్పుడు వచ్చిన రకంగా ఇప్పుడు అంచనా ఇంకా బాగా వస్తుంది. ఫ్యూచర్ 100 ఏళ్లకి ప్లాన్ చేసుకుని ఈ ప్రాంతాలు ఏమున్నాయి దాన్ని అన్నింటినీ కూడా ఎలాగైతే వాటర్ డైవర్ట్ అవుతుందో ఆ నాళాలను ఏర్పాటు చేసుకుంటూ చక్కగా ఒక ప్లానింగ్ ప్రకారంగా మరి ఇది ఒక భగీరథలాగా దీన్ని తీసుకుని చేస్తే పాయింట్ కరెక్ట్. మిషన్ హైదరాబాద్ మిషన్ అదేదో తీసుకోవాలి. అదే పెట్టారు కదా ఆయన కాకతీయ మిషన్ కాకతీయ అని, అలాగే చేసింది. ఇది హైదరాబాద్ మిషన్ డ్రైనేజీ అని మున్సిపాలిటీ అని తీసుకుని చేస్తే ఆయన కూడా ఎప్పటికీ శాశ్వతంగా ఆ పేరు అలా ఉండిపోతుంది. ఈ ప్లానింగ్ 100 సంవత్సరాలు పైబడి వేసుకోవాలి. ప్లస్ ఇప్పుడున్న జనాభా శరవేగంగా పెరుగుతున్నారు కాబట్టి దాన్ని కూడా అంచనా పెరుగుతూనే ప్లస్ కొన్ని మున్సిపాలిటీలో లేకుండా పంచాయతీలుగా ఉన్నాయి ఏరియాలు ఉన్నాయి. అవి పంచాయతీలుగా దాన్ని వదిలేస్తే అవే మనకి ప్రాబ్లం చేస్తా ఉన్నాయి. అన్నిటినీ కూడా పరిగణనలో తీసుకుని ఇది ప్లానింగ్ చేస్తే ఇది శాశ్వతంగా వాళ్ళకి పేరు ఉండిపోతుందని తెలియజేస్తాను. అంజారెడ్డి, ముఖ్యంగా నాలాలు ఆక్రమించిన వారిపై మంత్రి నాకు సీరియస్ గా చెప్పారు, బెంగళూరు తరహాలో కేసులు పెడతాము అని. అది ఇంపార్టెంట్, అర్జెంట్ గా చేయాల్సిన పనేమో. ఖచ్చితంగా అండి. ఏ రాజకీయ పార్టీల జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. రెండవది, గ్రామాల నుంచి వచ్చే ఒత్తిడి ఏ విధంగా తట్టుకోవాలా. గ్రామాల నుంచి అనేక మంది వచ్చి ఈ వలసలు వస్తున్నారు, వాటిని ఆపడం ఎట్లా. మూడోది, శాటిలైట్ సిటీస్ ని మనం ఏమన్నా డెవలప్ చేయగలమా. శాటిలైట్ సిటీస్ ని వాటికి ఒక ప్లాన్డ్ గా చేసి అక్కడ అన్ని వస్తువులు కల్పించడం ద్వారా హైదరాబాద్ అంటే మెట్రోపాలిటన్ సిటీస్ మీద ఒత్తిడి తగ్గించే విధంగా ఏ విధంగా చేయగలమా. నేనేమంటున్నా అంటే కంటింజెన్సీ ప్లాన్ ఇప్పుడు మన దగ్గర రెడీగా ఉండాలి. మనకు తెలిసి వాతావరణ పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం వెంటనే ఈ ప్రమాదం జరగబోతుంది, ఏమి చేయాలనేది ప్రోయాక్టివ్ గా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రధానంగా ఈ వాతావరణ కాలుష్యం, వాతావరణ సమతుల్యాన్ని కాపాడవలసిన అవసరం ఉంది. మనం ఒకప్పుడు చెట్టును పూజించండి, మొక్కను పుట్టించండి, మొక్కను బిడ్డగా చూడండి అంటే మనం ఏదో వీళ్ళంతా మూర్ఖులు, పాత చింతకాయ పచ్చడి. ఇప్పుడు ఈ రోజు ప్రపంచం అంతా మొక్కలు నాటండి అని చెప్తుంది. మనం భూమిని ఒకప్పుడు తల్లిగా భావించాం, ఈ రోజు ప్రపంచం ఎర్తడేగా మాట్లాడుతాం. మనం ఏదైతే 100,000 సంవత్సరాల చెప్పామో ఈ రోజు ప్రపంచం అంతా దాన్ని ఫాలో అవుతుంది, కానీ మనం మాత్రం మర్చిపోతున్నాం. అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా దీన్ని చాలా తీవ్రంగా తీసుకొని ఈ సమస్య పరిష్కారం వెతకాల. ఏదో వరద వచ్చింది, ఉధృతి వచ్చింది, హెవీ రైన్స్ వచ్చాయి అన్నప్పుడే కాకుండా మన దగ్గర ఒక ప్లాన్ సిద్ధంగా ఉండాలి. శాశ్వత పరిష్కారాలు దొరికినప్పుడు మాత్రమే మనకు భవిష్యత్తు ఉంటుంది. నేను అదే చెప్తున్నాను, రాబోయే పెద్ద ప్రమాదం వాతావరణ సమస్య, వాతావరణ కాలుష్యం. దీనివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ఈ రోజు ప్రపంచం అంతా మేల్కొంటుంది, భారతదేశం కూడా మేల్కొని ఈ వాతావరణ సమస్యను పరిష్కరించడంలో వాతావరణ సమతుల్యాన్ని ఏ విధంగా కాపాడాలో, తద్వారా వర్షాలన్నీ కూడా ఆ సమయంలో వచ్చేటట్టు మనం కొన్నిసార్లు మనకి ఈ ప్రకృతి వైపరీత్యాలు మనం ఆపలేం, మన చేతుల్లో కూడా ఉండదు. వాతావరణం చాలా భయంకరంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మన చేతుల్లో ఉన్నంత వరకు మానవ తప్పిదాలు లేకుండా మానవ ప్రయత్నం ఎంతవరకు ఉందో దాన్ని చేయాలా. ఎక్స్పర్ట్స్ అని, రాజకీయ నాయకుల్ని, వాళ్ళందరినీ కూడా కూర్చొని పెట్టి దీనికి శాశ్వత సమస్య పరిష్కారం కనుక్కున్నప్పుడు మాత్రమే భవిష్యత్తు తరాల వాళ్ళకి మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను. అరవింద్ గారు, జనరల్ గా చాలా అంశాలు ఉంటాయి రాజకీయంగా విమర్శలు చేసుకోవడానికి, కానీ ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ విమర్శలు కాకుండా ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చి నగరం ఈ పరిస్థితి నుంచి బయటపడి ఇప్పుడు వచ్చే వర్షాకాలానికన్నా మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? అంటే డెఫినెట్గా ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏమైతుందంటే నాలాలో మీద కేసు పెట్టేస్తారు, కేసు పెట్టంగానే కోర్టు నుంచో స్టేలో అట్లా కాకుండా ఆ డీప్ని పెంచాల్సిన అవసరం, పూడికలు తీయాల్సిన అవసరం ఉంది. డీప్ను పెంచాలి, ఉన్న డీప్ను. ఇప్పుడు ఎక్స్పాండ్ ఇట్లా లేకపోతే ఇక్కడేమైనా అవకాశం ఉందా డౌన్ లో, దాని తర్వాత నాలాల మీద ఉన్న వాళ్ళని కూడా కేసులు కాకుండా కాంప్రమైజ్ చేసి వాళ్ళకి ఇతర ప్రాంతాల్లో వాళ్ళని షిఫ్ట్ చేసి ఇమీడియట్ గా, అంటే ఏదో కోర్టులో సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సపోర్ట్ చేయాల్సిన, ప్రభుత్వానికి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అలర్ట్, ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి, ఇప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు 100 సంవత్సరాల ముందు ఆలోచించి, ఇప్పుడు మహానగరం మనం అనుకుంటున్నాం కాబట్టి అన్ని రాజకీయ పార్టీలను కోఆర్డినేట్ చేసుకొని, అన్ని రాజకీయ పార్టీలను కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకొని అక్కడ ఏ విధంగా ప్లానింగ్ చేయాలి అనే ఆలోచన కరెక్ట్ గా
ఎవరినో విమర్శించాలి లేకపోతే ఎవరినో అవాయిడ్ చేయాలి అనేది కాకుండా ఉన్న సమస్యని ఇమీడియట్ గా, ఇప్పుడు 100 సంవత్సరాల ప్లానింగ్ తర్వాత అదేనండి. ఇమీడియట్ గా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడెక్కడ ఎంత డీప్ తీసుకోగలుగుతాం, ఆ స్లమ్ ని ఇమీడియట్ ఎట్లా షిఫ్ట్ చేయగలుగుతాం, వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ ఏం చూపించగలుగుతాం. కేసులు పెట్టినంత మాత్రాన వాళ్ళని ఇబ్బంది పెట్టినంత అక్కడ నాలాల మీద కొంతమంది మొండిఘటాల మీద నాలాల మీద మామూలుగా బీద వాళ్లే ఉంటారు, వాళ్ళను ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్ చూపించండి, ప్రభుత్వం చూపించే అవకాశం మన దగ్గర హైదరాబాద్ లో ఉంది. దాన్ని ఇమీడియట్ గా ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఇప్పుడు వస్తున్నాయో నోటీస్ చేసి, రాబోయే ప్రాబ్లం నోటీస్ చేసి ఫస్ట్ యాక్షన్ ప్లాన్ అది ఉండాలి. దాని తర్వాత మేజర్ గా ముందు మహానగరానికి కావాల్సిన తర్వాత ఫస్ట్ ఇమీడియట్ గా మనకి ఎట్లా ఎఫెక్ట్ అయింది, దాని ఆల్టర్నేటివ్స్ ఏంటివి, అది ప్రభుత్వం ఆలోచించాలి. ఇంకొకటి ఏంటంటే ఆఫ్టర్ దిస్ మెడికల్ అంటే అసలు దోమలు చాలా అది కాదు. ఈ మధ్య కాలంలో అసలు ఈ మున్సిపాలిటీ వాళ్ళదా మన ప్రభుత్వం, నేను ఇప్పుడు ఇక్కడ విమర్శించదలుచుకోలేదు కానీ అస్సలు పట్టించుకోవటం లేదు. ఎక్కడ చెత్త అక్కడ, ఎక్కడ అంటే ఒక పౌరుడిగా చెప్తున్నా, ఒక రాజకీయ పార్టీ నాయకుడు పక్కన పెట్టండి. పాపం చాలా ఇప్పుడు ఈ రోజు చూడండి హాస్పిటల్స్, నేను మొన్న ఒక హాస్పిటల్ పోతే 1000 బెడ్స్ అంట, అవి చాలా కాస్ట్లీ హాస్పిటల్, అది అన్ని ఫుల్ ఉన్నాయండి, అన్ని హాస్పిటల్ ఫుల్ ఉన్నాయండి అని చెప్తా ఉన్నారు. అంటే మెజర్స్ అవన్నీ తీసుకోండి, అంటే నీట్నెస్ తీసుకోండి. ఇప్పుడు మున్సిపాలిటీ అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. దీని తర్వాత మలేరియాలు ఇవన్నీ, డెంగ్యూలు ఇవన్నీ వస్తా ఉన్నాయి. అవన్నిటి మీద కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఎక్కడికక్కడ మున్సిపల్ కార్పొరేటర్స్ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కదిలించండి, యంత్రాంగాన్ని కదిలించండి. వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్యూచర్ లో రేపు ఇది అయిపోద్ది 1 వారం రోజుల తర్వాత దీని యొక్క ఎఫెక్ట్స్ మళ్ళా అప్పుడు అడ్వాన్స్ కాకుండా ఇప్పుడే దాన్ని ఆలోచించి పెట్టుకోండి. గోవర్ధన్ గారు, మా మంత్రి కేటీఆర్ గారు చెప్పిన విధంగా ఇమీడియట్లీ కేసులే బెటర్, క్రిమినల్ కేసులే బెటర్. ప్రస్తుతానికి గవర్నమెంట్ అన్ని విధాలుగా స్లమ్ల నాయకులను, స్లమ్ల ప్రజలందరూ పిలిచి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరైనా మొండిగడ్డలు ఉంటే మాత్రం అలాంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఒకరిని సామాన్యుడో లేకపోతే పేదవాడిని ఇబ్బంది పెట్టే అట్లా. నిజంగా కూడా హైదరాబాద్ చుట్టూ సరౌండింగ్ గారు దాదాపు 1000 చెరువులు ఉండేది. ఒక ఎగ్జాంపుల్, హైదరాబాద్ లో బతుకమ్మ కుంట పెద్ద ఫేమస్ ఉండే, బతుకమ్మ ఆడంతా బతుకమ్మ వేసేవాళ్ళు, దాని బతుకమ్మ కుంట పేరు వచ్చింది. మాసప్ ట్యాంక్ ఉండే. ఇలాంటి చెరువులు ఎక్కడ పోయినాయి? దీని కోర్టులు సహకరిస్తున్నాయి, జడ్జిలు సహకరిస్తారు, అడ్వకేట్ సహకరిస్తారు. ఇప్పటికే అంటే మీరు నిర్ణయం తీసుకునే ఉంటారు మంత్రి గారు, అధికారులు కొన్ని టీమ్స్ ని పెట్టి, ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంతాలు, కాలనీలు, అక్కడికి వెళ్ళి ముందు అక్కడ సమస్యలు ఏంటో దాన్ని అంతా స్టడీ చేసి అక్కడి నుంచి ఈ యాక్షన్ ప్లాన్ అంతా తీసుకుంటూ వస్తే బెటర్. మీరు చెప్పింది 100% కరెక్ట్. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. మంత్రి కేటీఆర్ గారు అన్ని చర్యలు తీసుకోవడానికి అధికారులను అందరినీ వాడుకోవడం జరుగుతుంది. సైనికులు కూడా వాడుకోవాలని, అవసరం ఉంటే వాడుకోవాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇమ్మీడియట్లీ ఏం కావాలంటే అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాటర్ సెల్లార్లు ఉండి ఇంట్లోకి వెళ్ళి బయటకు రావాలని పరిస్థితి, వాళ్ళకి అన్నం గారు సంబంధించిన వాటర్ సంబంధించిన అన్ని సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని సహాయక చర్యలు చేపడుతుంది. ఫ్యూచర్ లో దాదాపు నిజంగా నాగేశ్వరరావు చెప్పినట్టు దాదాపు 100 సంవత్సరాలు చేయాలని ముఖ్యమంత్రి ఆలోచనలో ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఇమీడియట్లీ ప్రకృతి వైపరీత్యం వచ్చింది కాబట్టి స్టార్ట్ కూడా చేస్తుంది. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుందని చెప్పేసి అన్ని అలాగే కాల్ నెంబర్ అంటే అర్జెంట్ ఎమర్జెన్సీ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా అర్థం చేసుకుని సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఈ పరిస్థితిలో ఉంటుంది. ప్రభుత్వానికి ఒక చిన్న సూచన ఏంటంటే, ఇప్పుడు ఇమీడియట్ గా అక్కడ మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ప్రైవేట్ ఉన్నటువంటి హాస్పిటల్స్ ను వాళ్ళందరూ ప్రభుత్వం పిలిపించుకొని వాళ్ళతో కూడా సపోర్ట్ తీసుకొని ఒక్కొక్క హాస్పిటల్ వాళ్ళకు ఒక ఏరియా ఇచ్చేసి, ఎందుకంటే ప్రభుత్వం చెప్తే వింటారు కాబట్టి ఆ పని చేయాల్సిన అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ విషయంలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ నగరానికి సంబంధించి మనం మాట్లాడాం. ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా వాళ్ళు సలహాలు ఇచ్చారు. ప్రభుత్వానికి కూడా కొంత పరిస్థితి అర్థం చేసుకుని సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే రైన్ అప్డేట్ సంబంధించి ఎప్పటికప్పుడు ఎన్టీవీ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. ఇదే వాళ్ళ లైవ్ షో. రేపు లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్.